పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు గతంలో పనిచేసినటువంటి స్ఫూర్తిని వచ్చే తరం చూసినట్టయితే అది వాళ్ళను స్మరించుకుంటే మనం ఆ దారిలో నడుతామని. అదేవిధంగా ఈ బాలకృష్ణ స్వామి గారు కూడా గోమాత తీసుకొని యాత్ర చేయడం ద్వారా దాని యొక్క ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేస్తాను. వారికి మనందరం కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా గతంలో పార్లమెంట్ సభ్యులు చేసిన కాబట్టి మీరు దారిలో ఎక్కడైనా నా నెంబర్ ఇస్తారు, లేదా మీ రూట్ షెడ్యూల్ లేదు, నేను కూడా పోతుంటే మీకు అక్కడక్కడ అన్ని రకాల వీలైనంత కాడ, మొత్తం ఎన్ రూట్ కాదు, నాకు చేతనైన కాడ, నాకు పరిచయం ఉన్న కాడ మీకు అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను అంటే కాలకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీ నాయకుడికి పనిచేసినప్పుడు దేశం మొత్తంగా అన్ని దగ్గర సంబంధాలని మాతో పనిచేసిన పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో ఇప్పుడు కూడా అటువంటి ఒక రిలేషన్ ఉంది. కాబట్టి మీరు పోయే సందర్భంలో ఈవెన్ కాశ్మీర్తో సహా ఎక్కడున్నా కూడా మీకు సంబంధించినటువంటి కొంత కలిగించే అమృత కరుణాక్షి
స్వామి దయచేసి ట్రాఫిక్ లోపటి నుంచి పోవాలి. మనం ట్రాఫిక్ ఇబ్బంది కలగద్దు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ట్రాఫిక్ ఇబ్బంది కలగదు. స్వామి ఎవరు సన్మానం చేయొద్దు దయచేసి, మనకు టైం లేదు, మనం వెళ్ళాలి. స్వామి శరణం, స్వామిని ఎవరు ఆపకండి. సన్మానాన్ని కూడా మనం పిల్లల మండలి చేసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. స్వామి శరణమయ్యప్ప. అన్న గుండె నిండా హిందూ మతమురా
స్వామితో ఒక 4 అడుగులు నడవాలని కోరుతున్నా. స్వాగతం, సుస్వాగతం. యాకత్పూర కంటెస్టెంట్ ఎమ్మెల్యే వీరేందర్ యాదవ్ గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. ఎంతో మంది ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు వీరేందర్ యాదవ్ అనేది. కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. కుమారి 4,900 కిలోమీటర్స్ ఈ 14 స్టేట్స్ లో మీరు సెప్టెంబర్ 27 స్టార్ట్ చేసినారు. మీ ఓపికకి సల్యూట్ కొట్టాలి. మీతో పాటు మా గౌమాత నిధి ఎంత కోఆపరేషన్ అండ్ మీరు స్టార్ట్ చేసిన సేఫ్ కౌ, సేవ్ ఎర్త్, సేవ్ ఎన్వైరన్మెంట్, రివైవ్ సాయిల్, ఎంత పెద్ద మెసేజ్ ఇది. అందరికీ దీని మీద అవగాహన రావాలి, పాజిటివ్ డిబేట్లు ఉండాలి. కౌకి సేవ్ చేస్తే మన ఎర్త్ కి, మన యూనివర్స్ కి మనం సేవ్ చేస్తున్నాం. జై గోమాత. ఈ మెసేజ్ అందరి దగ్గర పోవాలి. ఒక కౌ, ఒక గోమాత ఆ అడ్వాంటేజ్లు, ఒక గోమాతకి ఏదైనా బలి అయితే, కట్ అయితే 60, 70, 80 మంది బతుకుతారు. కానీ ఇదే గోమాత బతికి ఉంటే 1000 మందికి భోజనం పెట్టే ఒక సోర్స్ ఉన్నది. ఇది మన ఇండియా సాయిల్ ఫర్టిలిటీ 50% 30 years లో తగ్గింది. ఎందుకంటే గోమాతకి మనం యూజ్ చేస్తలేమని. ఆ మెన్యూర్ వస్తుంది, సాయిల్ లో పడుతుంది. ఎప్పుడు గోమాత మెన్యూర్ సాయిల్ లో పడితే నా రక్తంతో రాసేస్తా, ఆ సాయిల్ స్వర్గం అయిపోతుంది. దాని తర్వాత ఇచ్చేది మిల్క్, ఘీ, కర్డ్. సో నేను అందరికీ ఫిరోజ్ ఖాన్ నేను మెసేజ్ పెడుతున్నా, ఇట్లాంటి కార్యక్రమ బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్నారు. వండర్ఫుల్. అందరికీ ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళకు చెప్పేది ఏమంటే, గౌ మాత అమ్మ సెంటిమెంట్ ఉన్నది. కోట్ల కోట్ల మందికి ఎవరు తస్కరీ చేస్తారు, ఎవరు స్లాటర్ చేస్తారు, వాళ్ళకు హెచ్చరిక, వార్నింగ్. గోమాత దగ్గర రావద్దు. మనం హిందుస్థాన్ లో ఉన్నప్పుడు మన కంట్రీ బ్యూటీ, ఇన్ని కల్చర్లు, ట్రెడిషనల్లు, ఇన్ని భాషలు, ఇన్ని రిలీజన్లు. అరే మా హిందూ మతం కోట్ల కోట్ల మంది గౌ మాత అని అమ్మలాగా పూజిస్తే వాళ్ళకు, గౌమాతకు కూడా ఒక రెస్పెక్ట్ మనం చూడాలి. గౌమాత దగ్గర ఎవరు పోవద్దు. ఎవరైనా దగ్గర పోతే ఎట్లనా మీరు అందరు ఉన్నారు గోమాతకి కాపాడడానికి, ఆ దేవుడు ఉన్నారు, దాని తర్వాత మీరు ఉన్నారు. ఒక ఇంకా పేరు రాసుకో, ఫిరోజ్ ఖాన్ కూడా ఉన్నారు. సో ఇవాళ లెక్కలో మన సద్గురు ఆ మొత్తం నదిల గురించి, రివర్స్ గురించి, ఆ రివర్స్ కి ఎట్లా రివైవ్ చేయాలి,
అని టోటల్ ఆందోళన చేస్తున్నాడు. దాని తర్వాత మన పద్మశ్రీ సుభాష్ కేల్కర్ జీ, ఆయన ఫార్మింగ్ లో సైలెంట్ రెవల్యూషన్ తీసుకువస్తున్నాడు. న్యాచురల్ ఫార్మింగ్ ఏం నేర్పిస్తున్నాడు. ఒక్క గోమాతకి మనం సేఫ్ చేస్తే 30 ఎకరాలు ల్యాండ్ ఫర్టైల్ చేయవచ్చు అని ఆందోళన చేస్తున్నాడు. అట్లాంటి లిస్ట్ లో అక్కడ సద్గురు, అక్కడ సుభాష్ కేల్కర్ జీ, ఇక్కడ బాలకృష్ణ గారు. వీళ్ళ కరేజ్ కి, వీళ్ళ ఓపికకి మనం మెచ్చుకోవాలి. దీని మీద ప్రాపర్ అవగాహన తీసుకురావాలి. ఈ అవగాహన కోసం గోమాతకి సేవ్ చేద్దాం, సాయిల్ కి రివైవ్ చేద్దాం, మదర్ ఎర్త్ కి సేవ్ చేద్దాం, ఎన్వైరన్మెంట్ కి సేవ్ చేద్దామని ఒక గ్రేట్ పర్సనాలిటీ బాలకృష్ణ గారు ఆయన జీవితం అంకితం చేస్తున్నారు. ఎంత కష్టం. నేను కూడా రాజకీయంలో ఉన్నా. ఒక రోజు, 4 రోజులు, 5 రోజులు పాదయాత్ర చేయమంటే చేస్తాం. దాని తర్వాత ఎక్కడనో ప్రాబ్లం వస్తుంది, ఏదో నొప్పి అవుతుంది, ఎవరో ఇంట్లో నుంచి పిలిపిస్తారు, ఏదో పని వస్తుంది అండ్ మర్చిపోతాం. కానీ మా గురుస్వామి గారు మర్చిపోతలేరు అండ్ ఒక మంచి సబ్జెక్ట్ కి ముందుకి తీసుకుపోతున్నారు. నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అవగాహన తీసుకోండి. దీనిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అది పక్క పెట్టేయండి. ఇది మన గోమాత, దీనికి ప్రొటెక్ట్ చేయాలి, మనం అందరి బాధ్యత. ఈ అవకాశం మీరు ఇచ్చిన ఎంత ప్రేమ అభిమానంతో మీరు అందరు పిలిపిస్తారు. దానికోసం బాలకృష్ణ గారు అండ్ వాళ్ళ టోటల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా మీరు మళ్ళీ పిలిపిస్తే మీతో ఉంటా అండ్ మళ్ళీ పోతా వార్నింగ్ ఇస్తున్నా. ఏదైనా జంతువుకి చూసుకోరా బాయ్, గోమాత దగ్గర రావద్దు. పరేషాన్ అయిపోతారు, కేసులు పెట్టాం, జైలుకి పంపిస్తాం, శిక్షలు అయితాయి, నువ్వు ప్రాబ్లం లో పడతావా. సో ఇవాళ నుంచి అఫ్జల్ గంజ్ గడ్డ నుంచి చెప్తున్నా, ఫిరోజ్ ఖాన్ మెహర్బానీ చేసుకొని గోమాతకి చూడకండి, చూస్తే కళ్ళు కింద పెట్టి అమ్మలాగా చూడండి. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాద్, శుక్రియా.